ఉస్మానియా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్‌కి హాస్టల్‌లో ఏమేం టిఫిన్స్ పెడతారనేది చూద్దాం. మనకి మండే వచ్చేసి పూరి ప్లస్ పప్పు అయితే ఉంటది. ఇలా మనకి పూరి అనేదైతే ప్రొవైడ్ చేస్తారు ప్రతి మండే. అలాగే ట్యూస్‌డే వచ్చేసి చపాతీ ప్లస్ శనగపప్పుతో కర్రీ చేస్తారు. మనకి చపాతీ ఉంటది ట్యూస్‌డే వచ్చేసి. అలాగే మనకి వెడ్నెస్‌డే వచ్చేసి ఊతప్ప ప్లస్ చట్నీ ఉంటదనమాట. శనగలతో చట్నీ ఉంటుంది, ఊతప్ప ఉంటుంది. ప్రతి వెడ్నెస్డే అయితే ఇది రొటీన్ అనమాట. అలాగే థర్స్డే వచ్చేసి బోండా ప్లస్ చట్నీ అనమాట. మనకైతే ప్రతి థర్స్డే స్పెషల్గా బోండా అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఫ్రైడే మళ్ళీ చపాతీ ప్లస్ శనగపప్పు కర్రీతో మళ్ళీ టిఫిన్ అనేది అయితే ఉంటుంది. ఇది ట్వైస్ ఉంటుంది అనమాట వీక్లీ చపాతీ. సాటర్డే వచ్చేసి దోశ ఉంటుంది. ఇది వీకెండ్స్లో మనకి దోశ ప్లస్ ఆదివారం మనకైతే అలాగే ఇడ్లీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. కొంచెం వీకెండ్స్ హాలిడే రిలీఫ్గా ఫీల్ అవ్వడానికి కూడా ఉంటుంది. ఇలా ఎక్కువ శాతం హోటల్లో ఉండేటటువంటి టిఫిన్సే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. ప్రజెంట్ అయితే మెయిన్లీ ఈ యొక్క టిఫిన్స్ అయితే చాలా బాగున్నవి. ప్రస్తుతం అయితే దుందుబి హాస్టల్లో చాలా మంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మార్నింగ్ స్టూడెంట్స్కి చాలా బెటర్ అనమాట.